హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో మటన్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. నార్మల్గా చేసే రెగ్యులర్గా మటన్ రెసిపీ కాదండి, చాలా డిఫరెంట్గా అద్భుతమైన టేస్ట్తో ఉంటుంది. దీని పేరు ఏంటి అంటే మటన్ ముంతాజ్. మొగలాయ్ టైప్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక కడాయి తీసుకొని 1 కప్ వరకు ఆయిల్ వేసి హీట్ చేశాను నేను. అందులోనే సన్నగా తరిగేసుకున్న 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగేసానండి స్లైసెస్గా. వేడిగా ఉన్న ఆయిల్లో మటన్ ఇవి ఆనియన్ స్లైసెస్ని యాడ్ చేసేయాలి. ఆనియన్స్ మనకు లైట్ గోల్డెన్ కలర్ టర్న్ అయ్యేటప్పటికి మనము మిగతా స్పైసెస్ని యాడ్ చేసేది ఉంటుంది. ఇవి మనకు బ్రౌన్ కలర్ టర్న్ అయ్యే వరకు నేను ఏం చేస్తానంటే బాగా శుభ్రంగా వాష్ చేసుకున్న విత్ బోన్స్ మటన్ తీసుకున్నానండి. ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఇందులో నేను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు హల్దీ పౌడర్ యాడ్ చేశాను. 1/2 టీ స్పూను జీరా పౌడర్, రోస్టెడ్ జీరా పౌడర్ అండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్. ఇందులో మనము రెడ్ మిర్చి పౌడర్ అనేది అసలు యాడ్ చేయము కాబట్టి బ్లాక్ పెప్పర్, తర్వాత పచ్చిమిర్చితోనే మనకు స్పైసీనెస్ అనేది వచ్చేస్తుంది. హోమ్మేడ్ గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. స్పైసెస్ మసాలాస్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అండి. ఇది ధనియా పౌడరు 1.5 టేబుల్ స్పూన్ వరకు నేను యాడ్ చేశాను. ఫ్రెష్గా రుబ్బుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, ఇది 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు వేసుకున్న మసాలాస్ అన్నీ చక్కగా మనము మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ మ్యారినేషన్ వల్ల మనకు మటన్ పీసెస్లో వేసుకున్న మసాలాస్ అన్నీ చక్కగా దిగుతాయన్నమాట. చాలా టెండర్గా ఉంటుంది పీసు. తినేటప్పుడు మటన్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. టైం ఉంటే మ్యారినేట్ ఇవ్వండి, లేకపోతే మనకు ఎలాగో ఆనియన్స్ ఇవి వేగే లోపల టైం ఉంటుంది కాబట్టి అంతవరకు ఇది రెస్ట్ ఇచ్చేయచ్చు. తర్వాత ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా నేను యాడ్ చేశాను. తర్వాత మూత పెట్టేసి ఆనియన్స్ వేగే వరకు ఫ్రై చేయాలండి. ఆనియన్స్ ఎలా అంటే కాస్త బ్రౌన్గా రంగు మారేటప్పుడు ఫాస్ట్గా కలర్ చేంజ్ అయిపోతాయి. అప్పుడు ఆ టైంలో మనము పచ్చిమిర్చి మీకు అకార్డింగ్ యువర్ స్పైస్ వేసుకోవచ్చండి. నేనైతే ఒక 10 పచ్చిమిర్చిని యాడ్ చేశాను. తుంచి వేసుకోవాలంటే తప్పకుండా, లేకపోతే ఇవి పైన చిట్లుతాయన్నమాట, వేలే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఆల్మండ్స్, బాదం పప్పులండి, అవి ఒక 10 తీసుకున్నాను. తర్వాత క్యాషూ నట్స్ లేదా కాజు జీడిపప్పులు అవి ఒక 10 తీసుకున్నాను. నేను మొన్న మొహరము స్పెషల్ చోంగాస్ పెట్టాను, బెల్లంవి షుగర్వి చోంగాస్. అందులో మన యూట్యూబ్ ఫ్రెండ్ ఒకళ్ళు అన్నారు, ఎక్కువగా మీరు ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తారు అని. అలా ఏం కాదండి, ఇంగ్లీష్ ఇది యూనివర్సల్ లాంగ్వేజ్ కాబట్టి మనకు ఆల్ ఓవర్ వరల్డ్ ఉంటారు ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరి గురించి నేను ఇంగ్లీష్ వర్డ్స్ కూడా నేను యూజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ అంటే అందరికీ తెలిసిపోతుంది, మనము ఉల్లిపాయలు అంటే చాలా వరకు మన తెలుగు ఫ్రెండ్స్కి మాత్రమే తెలుస్తుంది కాబట్టి నేను ఇంగ్లీష్ వర్డ్స్ అందరి కోసమని యూజ్ చేయాల్సి వస్తుంది, అంతేగాని వేరే విధంగా అనుకోవద్దు. ఇవి మనకు అన్నీ టర్న్ అయిపోయాయండి. లైట్ బ్రౌన్ కలర్ టర్న్ అయిన తర్వాత పక్కన తీసి పెట్టేశాను నేను చల్లారడానికి. తర్వాత అదే ఆయిల్లో కాస్త ఆయిల్ తీసేసుకోండి, ఎక్సెస్ ఉంటే సరిపోతుందంటే వాడుకోవచ్చు. అందులో నేను కాస్త షాజీరా వేశాను, 1 స్పూను హోల్ గరం మసాలా యాడ్ చేశాను. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని వేసేసి చక్కగా హై ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇలా మనము హై ఫ్లేమ్లో ఆయిల్లో రోస్ట్ చేయడం వల్ల మటన్ పీసెస్కి మంచి షైన్ వస్తుందితో పాటుగా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. కావాలి అనుకుంటే కుక్కర్లో కూడా మనము విజిల్స్ పెట్టేసుకోవచ్చు. నార్మల్గా రెగ్యులర్గా చేసే మటన్ కర్రీ మనము ఒక 5-6 విజిల్స్ అలా పెట్టేసుకుంటుంటాము రెడ్ మిర్చి అలా వేసి. అది కాకుండా ఇది కాస్త డిఫరెంట్గా రిచ్గా చేసుకుంటున్నాము, షాహీ టైప్ కాబట్టి కడాయిలో వేస్తే ఇది మనకు చాలా చాలా రుచికరంగా వస్తుందండి. లో ఫ్లేమ్లో అన్నీ మగ్గుతాయి, మసాలాస్ అన్నీ మటన్ పీసెస్లో దిగి భలే టేస్ట్ అనిపిస్తుంది. అందుకని ఒకసారి మీరు కడాయిలో కూడా ట్రై చేయండి. కాకపోతే కాస్త కుకింగ్ ప్రాసెస్ అనేది కొంచెము లెంతీగా ఉంటుందన్నమాట, అంతకంటే ఇంకేం ఉండదు. చూసుకుంటూ మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి, ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అలాంటి ఇంకంతే. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. కుక్కర్లో ఇంతకుముందు మన అమ్మమ్మల గారి కాలంలో కానీ నాన్నమ్మ గారి కాలంలో కుక్కర్స్ లేవు కదా, అలాంటప్పుడు వాళ్ళు ఇలా సపరేట్గా కడాయిలో కానీ గిన్నెలో కానీ వండుకునేవాళ్ళు. ఎంత టేస్టీగా ఉండేటివి అని అనుకుంటారు వాళ్ళు ఇప్పటికి కూడా. ఇవి చల్లారిపోయాయండి ఆనియన్స్. మిక్సీ జార్లో నేను ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా మనకు వెన్నెలాగా స్మూత్గా, ఎంత స్మూత్ అయితే అంత పాసిబిలిటీ ఉన్నంత వరకు చాలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడే
మన కన్సిస్టెన్సీ అనేది చాలా క్రీమీ టెక్స్చర్లో వస్తుంది. ఇవి గసగసాలు నేను 2 టేబుల్ స్పూన్స్ నేను ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టాను. ఫ్రెష్గా తీసుకున్నానండి కర్డ్. ఇవి ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా వేసుకోవాలి. ఫ్రెష్గా ఉండాలండి, కమ్మగట్టి పెరిగే బాగుంటుంది. తర్వాత ఒక హ్యాండ్ఫుల్ కొత్తిమీరను వాష్ చేసి అది కూడా యాడ్ చేసి చూడండి, ఇలా చక్కగా స్మూత్ పేస్ట్ మనము ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. అప్పుడు మన గ్రేవీ చాలా మంచి టెక్స్చర్తో చాలా టేస్టీగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మటన్లోని వాటర్ అంతా ఈ టైంలో రిలీజ్ అవుతూ ఉంటుంది. చూడండి ఎంత షైనింగ్గా, ఎంత టేస్టీగా, ఇప్పటికే మనకు ఇల్లంతా గుమగుమలాడిపోతుంది అరోమాతో. ఒకసారి బాగా ఆయిల్లో ఫ్రై అయిన మటన్లో మనము ఇప్పుడు మిక్స్ చేసి ఆల్రెడీ బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలాస్, ఇవన్నీ చక్కగా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో మూత పెట్టేయాలి. ఇవి మనము కాజు, బాదం ఇవన్నీ వేసాం కాబట్టి అడుగంటే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి మీరు ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాస్త వాటర్ వేసుకొని మటన్ కంప్లీట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటూ ఉండాలండి. రెగ్యులర్గా రెడ్ మిర్చి పౌడరు, కాస్త కొబ్బరి మసాలా అవి చేసుకుంటుంటాము. అది కాకుండా ఇంటికి ఎవరన్నా గెస్ట్స్ కానీ, ఫ్రెండ్స్, స్పెషల్ అకేషన్స్ లైక్ మ్యారేజ్ డే కానీ, ఏదైనా బర్త్డేస్ కానీ, ఫెస్టివల్స్ కానీ అలా ఉన్నప్పుడు ఇలాంటి మటన్ ముంతాజ్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. చాలా చక్కగా, చాలా టేస్టీగా ఉంటుంది. 100% గ్యారంటీ అండి. కాకపోతే కాస్త టైం మనము స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఈ వండేటప్పుడు. టైం లేదు అనుకుంటే కుక్కర్లో అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసుకొని మనము కన్సిస్టెన్సీ మీరు రోటీ, రైస్ ఏది తీసుకుంటున్నారో దాని అకార్డింగ్ మీరు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ పల్చగా కానీ గట్టిగా కానీ మీ ఇష్టం అండి. నేనైతే ఇప్పుడు ఒక 200 ml వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టాన్ని బట్టి మీరు కన్సిస్టెన్సీ సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు జీరా రైస్ చేశానండి. దానికోసం నేను దీనికి తగ్గట్టుగా నేను గ్రేవీని పెట్టుకుంటాను. మీరు కాస్త రోటీ, ఎనీ టైప్ ఆఫ్ రోటీలో ఇది బాగా సెట్ అవుతుందండి. ఎనీ టైప్ ఆఫ్ ఫ్లేవర్డ్ రైస్ ఎందులో అయినా కూడా చాలా బాగుంటుంది. దోశ, ఇడ్లీలో అయినా కానీ చాలా బాగుంటుంది. చూడండి ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది. మటన్ పీస్ కూడా కంప్లీట్గా 100% కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకున్నాము. చాలా టేస్టీగా ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. మీ నైబర్స్ కూడా వచ్చి అడుగుతారు ఏం స్పెషల్ అనేసి, అంత ఫ్లేవర్ఫుల్గా ఉందన్నమాట. చూడండి కంప్లీట్గా మటన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసుకొని అంతకన్నా ముందు ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకున్నాను నేను. తర్వాత కసూరి మేతి నేను కాస్త కడాయిలో రోస్ట్ చేసుకున్నానండి. అప్పుడే మనకు అవి బాగా క్రష్ అవుతుంది. కసూరి మేతి తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అలా తీసుకున్నాను. కసూరి మేతి అనేది ఇందులో చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందన్నమాట. క్రష్ చేసిన కసూరి మేతిని యాడ్ చేశాను. ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టేస్తానండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్. వేడిగానే వడ్డించాలండి మటన్ ముంతాజ్ అన్నది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ నచ్చితే, ఎఫర్ట్స్ నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి. రోటీ, రైస్, ఎనీ టైప్ ఆఫ్ ఫ్లేవర్డ్ రైస్లో చాలా బాగుంటుంది. మీరందరూ కూడా రెసిపీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని హోప్ చేస్తున్నాను. నేను ఇప్పుడైతే జీరా రైస్ చేశానండి. జీరా రైస్లో మటన్ ముంతాజ్ కాస్త నిమ్మకాయ కానీ లేదా ఆనియన్ స్లైసెస్ కానీ పెట్టుకొని వేడిగా ఎంజాయ్ చేస్తే అందరూ ఇంటిల్లిపాది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రిచ్గా, రాయల్గా కావాలి అనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట. రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై.